ఈ తారక యోగం అనేది ప్రాక్టికల్గా ఎలా చేయాలి గురుగారు? తారకము అంటే నడవటం అన్నమాట, తరింపజేసేది. వచ్చిపోయే శ్వాస ఉంది కదా, ఈ శ్వాస మీద దృష్టి నిలబటం. సోహం సోహం అనుకున్నా సరే, కానీ సోహం మన బ్రహ్మవేత్తలు వీళ్ళు చెప్పారు, ఆ సౌండ్ సోహం అని. ఎట్లా అంటే మన వీళ్ళు నాసా వాళ్ళు సౌండ్ ఒకటి వస్తున్నది, అది ఓంకారం అని మనకు ఉంది కదా. అవునండి. ఓంకారం సౌండ్ వస్తుంది అన్నట్టు మన వాళ్ళు చెప్పారు. ఈ సోహం సోహం సౌండ్ వేరేది. మనం ఒక మంత్రము సౌండ్, ఒక జపము, లేకపోతే మనసు అటు ఇటు పోతుందని ఈ సోహం వీడు అనుకోండి. దీన్ని చూడటమే అంతే. చూడటం వల్లనే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అంతా. మనకి ఈ ఈ ఈ నర్వ్స్కి, మూలాధార నర్వ్స్కి ఇక్కడి నుంచి గాలి వస్తుంది పోతుంది. అంటే గురుగారు ఇప్పుడు మీకు శ్వాస అనేది సుషుమ్నా నుంచి జరుగుతుందా లేదంటే మామూలు ఇడపెంగళ నుంచి జరుగుతుందా అండి? సుషుమ్నా నుంచే జరుగుతుంది ఎక్కువ. సుషుమ్నానే బాడీ తేలికగా ఉంటుంది, ఇప్పుడు బాడీ లైట్గా తేలికగా ఉంటుంది. ఇప్పుడు అర్ధ బాహ్య స్థితి ఉంటుంది నాకు. అంటే కొద్ది ఒక కాసేపు మాట్లాడకుండా ఉంటే అంతర్ముఖం అయిపోతుంటాం. అందుకని పరమహంస పోగలనం లేవాడు, చెప్పాలి కదా. అది కాన్షియస్ ఉండాలి ఆయనకు. ఉండాలంటే పోక ఉండేది ఇక్కడ. అయినా మాట్లాడుతున్నా ఆయన వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వీళ్ళు భజన అది చేసి మెలకు వచ్చేటట్టు చేసేవారు. అంటే అది మనకి ఎట్లా అంటే బాహ్య స్థితి అందరికి ఎట్లా ఉంటుందో అర్ధ బాహ్య స్థితి నాకుంటుంది. అట్లా అలా సుషుమ్నా నుంచి మీకు అదన్నా ఎప్పుడు అది ఓపెన్ అవుతుంది కదా, ఇక అక్కడి నుంచే నడుస్తూ ఉంటుంది. అంటే ఇది ఎట్లా అంటే కరెంటు మన ఇంట్లో స్విచ్ చేయగానే ఎట్లా ప్రసారం అవుతుందో, అంటే దివ్య స్థితే నడుస్తూ ఉంటుంది అట్లా. ఇప్పుడు కరెంటు మనం ఫిట్ చేసుకుంటాం, కరెంట్ వచ్చింది కదా, అయితే అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయ్యి దాంట్లోనే ఫ్లో పోతుంది. అంటే పింగళ పాజిటివ్, ఈడ నెగటివ్, సుషుమ్నా న్యూట్రల్. మన ఎప్పుడు ఇక న్యూట్రల్ స్థితి అంటే సమస్థితి అని. అంటే ఋషికి శోకము మరణ వార్త వింటే ఏడుపు రాదా అనగా ఒక క్షణము బాధపడతాడు. బాధపడడం కాదు, అప్పుడప్పుడు ఒక సైడ్ ఫీజు ఎగిరిపోతుంది చూడండి, ఒక ఇంట్లో ఒక గదిలో పోతుంది. అంటే ఆయన కూడా అంటే ఆయన తట్టుకోగలుగుతాడు, ఇతరులు కొద్దిగా ఎక్కువ. అట్లా గురువుగా అంటే ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఏడవచ్చు. ఇప్పుడు మామూలు వాడికంటే ఎవరన్నా ఆప్తుడు అనిపోతే ఎక్కువనే ఏడుస్తాడు యోగి, ఎందుకంటే ఎక్కువ ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఈ ఎక్స్పీరియన్స్ పొందారండి? డెత్ ఎక్స్పీరియన్స్ పొందారా? ఏది గత జన్మ? ఇప్పటికి ఈ శరీరాన్ని వదిలేసేసి బయటికి వెళ్ళడం అంటే సూక్ష్మ శరీరం అంటారు కదా, అట్లా చాలాసార్లు వచ్చింది. అట్లా గురువు గారి దగ్గర ఉన్నప్పుడే మామూలుగా తలుపుకు గొల్లెం పెట్టి పంటాం మేము. అది ముందటి డోరు పైన కప్పు ఉండదు, చిన్న వాకిల్లాగా ఉంటుంది. నేను పోయేటప్పుడు ఆ గొల్లెం తీసుకొని వెళ్ళిన, ఆ డోర్లు ఇట్లా మామూలుగా వేసి ఉన్నాయి. తెల్లారులు వేస్తే గొల్లెం పెట్టలేదు. అందరు ఆలారే గొల్లెం ఎట్లా ఎవరు పెట్టాలి అంటున్నాను. నేను గురువు గారికి నా అనుభవం చెప్పాను. నేను గొల్లెం తీసుకొని పోయినా మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా ఈ వాకిట్లోంచి పైనుంచి వచ్చినా పెట్టలేదన్న. గురువుగారు చూసారు, నిజమేరా అన్నాడు. ఇంకోటి అట్లా కాదు, యోగులకే కాదు, మామూలు వాడికి కూడా అట్లా అనుభవాలు జరుగుతాయి. జరగయని కావు, కానీ అది కళ అనుకుంటాడు వాడు. యోగికే జరుగుతుందని కాదు. నేను చాలా గ్రంథాల్లో కూడా చదివాను. మనం ఈ యోగికి ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తాం, కానీ ఇతరులకు కూడా బయటకు వచ్చి మామూలుగా గత జన్మలో యోగికి కళల్లో ఎగిరిపోతున్నట్టు వస్తుంది. కళలు ఎగిరిపోతున్నట్టు వస్తే వాడు గత జన్మలో యోగి అన్నమాట. సాధన చేసి మధ్యలో పోవటము. నెహ్రూ గారికి కూడా వచ్చేవి. నెహ్రూ ఆటోబయోగ్రఫీ చదివాను. మన నెహ్రూ గారికి కూడా అట్లా వచ్చేవి. అంటే వాడు కొద్దిగా భూమి నుంచి, క్షేత్రస్థాయి నుంచి, ఇంద్రియ జగత్తు నుంచి కొద్దిగా బయటికి వస్తున్నాడు అని మీనింగ్ అన్నమాట ఆ కళకి. ఇప్పుడు ఆ ఎగిరిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రావడానికి చాలా ఒక్కొక్కసారి ప్రకృతి సహకరించగా చాలా ఇబ్బందులు పడుతుంటాడు కదా గురుగారు. అట్లే కాదు, దీనికి మన ఈ శరీరంలో ఉండే ఈ స్థితికి ఒక అనుసంధానం ఉంటుంది, థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ లాగా దాన్ని బాహ్యంగా సిల్వర్ కార్డ్ అని అంటారు. కానీ అట్లాంటిది ఏముండదు. కొంతసేపు ఎక్కువసేపు ఉండలేదు, అది మళ్ళీ అది లాగేస్తుంది. అట్లాంటిది ఏముండదు. అంటే అంటే ఇట్లా ప్రాక్టీస్ చేసేవాడు అక్కడే ఉండిపోతే మళ్ళీ కష్టం అవుతుంది కదా రావడానికి. అట్లాంటిది ఏముండదు, ఇది లాగేస్తుంది. రిమోట్ ఇక్కడ ఉంటుంది.
రిమోట్ కంట్రోలర్ ఇక్కడ ఉంటుంది. అంతేందుకండి మనం టీవీ పెట్టినాక రిమోట్ ఇటు కిందికి పోతే అటు ఫిగర్ చేంజ్ అవుతుంది కదా. అవునండి. అట్లాగే రిమోట్ కంట్రోలర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఎలాగైనా పర్వాలేదు, భయం లేదు. భయం లేదు, కావాల్సిన సేపు ఎగరొచ్చు. ఎగరొచ్చు, అట్లేం లేదు. అన్ని చూడొచ్చు, అన్ని లోకాలు కూడా తిరగచ్చు. గురుగారు, అసలు ఈ దేవుడి దేవతలు అంటే మీ అభిప్రాయం ఏంటి గురుగారు? దేవుడు దేవతలు అంటే అది ఇప్పుడు అగ్ని ఉన్నది దేవత, జలం దేవత, ఆకాశం దేవత, పృథ్వీ దేవత. అట్లా దేవత అంటే మనకిచ్చేవి అని. మామిడి చెట్టు దేవత, చెట్లు దేవతలే. మనకి ఏవేవి ఇస్తున్నాయో అవి దేవుళ్ళు, ఇచ్చేవి దేవుళ్ళు అండి. మరి దేవుడిని కాక ఇప్పుడు వాటికేం, ఇప్పుడు మనకి ఉంది కదా, ఈ అంతరిక్షం శాంతి, వాయుశాంతి, అగ్నిశాంతి, ఆపో శాంతి, పృథ్వీ శాంతి. మెయిన్ పంచభూతాలే దేవతలండి. చెట్టులో పంచభూతాలు ఉన్నాయి, కూరగాయల్లో పంచభూతాలు ఉన్నాయి. అందుకని మనకు గంగ, యమున ఇవన్నీ దేవతలే కదా. దేవతలు అంటే వాళ్ళే. ఇక ఇంద్రుడు కుబేరుడు అంటారు కదా, అదేంటంటే అవి లేవు అనలే. మనకేంటంటే ప్రతిదానికి ఒక అధిదేవత ఉన్నది. నేను దర్శించాను. ఒక సంవత్సరం తీవ్ర ధ్యానంలో ఉన్నా కదా, అన్ని లోకాలు ఉన్నాయి. భూర్లోక, భూవర్లోక, సువర్లోక, మహర్లోక, జనర్లోక, అంటే అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, అటు ఇటు 14 లోకాలు ఉన్నాయి. నేను సందర్శించాను. దేవలోకం, ఇంద్రలోకము, కామధేనువు ఇవన్నీ ఉన్నాయి. మనకేంటంటే ఇప్పుడు అమెరికా విమానం ఎక్కిపోవాలి, దానికి ఎంత సాధన చేస్తేనే మనం ఒక సైన్స్ చదవాలి, ఎంబీబీఎస్ అంటే మైక్రోస్కోప్ ఉండాలి. దానికి పరికరము మనమే. తప్పకుండా ఉన్నాయి అవి. ఏదన్నా మీరు చెబితే ఇలా నమ్మరో, ఎందుకు ఇలాంటివి చెప్తున్నారు అనుకుంటారు, మీరు అనుమానంగా చెప్తున్నారు. కానీ మీరు అన్ని లోకాలు చూసి వచ్చారు. మీరు చూసాను, ఉన్నాయి కానీ చూడాలంటే ఆ ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసేవాడు ఎలా ఉన్నా కానీ చూసిన వాడు అనుభూతులు అయితే మేము ఉన్నాయి, తప్పకుండా ఉన్నాయండి, తప్పకుండా ఉన్నాయి. తర్వాత ఏమీ లేదు, దానికి తీవ్ర సాధన సమస్తం ఉన్నాయండి. ఇప్పుడు మనకి విత్తనంలో చిక్కుడు విత్తనం ఇట్లా అంటాము, దాంట్లో 2 ఆకులు, ఒక మొలక ఉంటుంది కదా. మనకు మా సైన్స్ టీచరు 5th క్లాస్లో మొక్క పాఠము, మొక్కలు మొక్క భాగాలు ఉంటే ఆ గింజ ఇట్లా ఒలిచి చూపెడతాడు. ఆకులు మనకు వేరు స్పష్టంగా. అట్లాగే ఒక వటవృక్షము చిన్న గింజలో ఉంటుంది, దాని నుంచే వస్తుంది. అయితే అంటే ఇంకా 1000 years తర్వాత ఎట్లుంటుందో మనకు వీడియో ఉన్నది ఒకటి, నిన్న నేను చూశాను. దాంట్లో వాహనాలు అవి యాక్సిడెంట్ కాకుండా ప్రతిదానికి ఇట్లా మ్యాగ్నెటిజం ఏమో ఇచ్చాడు. అదే వాళ్ళ ఊహ అది. అట్లాగే మనము ఈ పరమాత్మను ఊహించే అవసరం లేదు. అది మన వేదం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. అవి మనం అందుకోవటమే ఆలస్యం. తిరుపతికి పోయి దైవ దర్శనం అయిందో లేదో లడ్డు కొరకు వెళ్తాం కదా. తిరుపతికి పోయినా అనే సాక్ష్యం నీకేంటి? లడ్డు. అందరూ లడ్డు తెచ్చినావు అంటారు, దేవుణ్ణి బాగా చూసినావు అని ఎవరు అన్నారు? లడ్డు బాగా అయింది అంటారు. లడ్డు తెచ్చినావు, మన బావలు గీళ్ళు ఉంటే లడ్డు తెచ్చినావు పెద్దది అంటాడు. ఆత్మీయులకు పెద్ద లడ్డులు ఇస్తాం మాకు. ఇప్పుడు అంతేందుకు సైంటిఫిక్గా కూడా ఈ బ్యాక్ బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్యాక్ బ్రెయిన్ మనం యూజ్ చేయటంలే. బ్యాక్ బ్రెయిన్ సైడే సుషుమ్నా నాడి, వెన్నుపూస ఉన్నది. ఒక్కొక్క పూసకు ఒక్కొక్క జాయింట్. ఒక పూసను మనం అంటే చేతులు పడిపోతాయి, ఒక పూసనంటే కాళ్ళు ఉన్నాయండి, దాంట్లో ఉన్నాయి. అయితే ఇది అంతేకాకుండా ఇదంతా లలిత కళలు, ఫైన్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, ఈ ఫైన్ ఆర్ట్స్ దీంట్లో ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ ఎవరు నేర్చుకుంటారో దాంట్లోనే ఆధ్యాత్మిక విభాగం ఉన్నది. ఆధ్యాత్మిక విభాగం కూడా మన పరమాత్మ స్థితికి ఇప్పుడు అన్నమయ్యేది ఉంది. అంతకంటే వెంకటేశ్వరుడి ప్రచారము అన్నమయ్య వచ్చినాక ప్రచారం బాగైంది కదా. కొద్దిగా మనకు తెలిసింది 32,000 సంకీర్తనలు అని, ఆ రకంగా తెలిసింది. ఆ రకంగా ప్రతిదీ మన ఋషుల కాలంలో కృతాయుగంలో ఏమేం చెప్పాడో అవన్నీ సత్యమే. మనం దాన్ని అనుభూతికి తెచ్చుకోవాలి.